గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ ఏదైనా ఉంది అని అంటే గివింగ్. ఎస్, మీరు ఎంత ఇస్తారో అంత రిసీవ్ పొందుతారు. లేదంటే ఆ శ్రీమంతుడి సినిమాలో లాగా లావ్ అయిపోతారని. అండ్ విశ్వకవి మహాకవి అతను కూడా అప్పుడు అతని రచనలో కూడా చూడండి ఎంత బాగా చెప్పారు. బిచ్చగాడు దివ్య పురుషుని కథ. ఎస్, ఫ్యాంటాస్టిక్ అండ్ ఎనీవేస్ సార్, ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో మనకి అంటే చాలామంది అఫర్మేషన్స్ చేస్తుంటారు, విజువలైజేషన్ చేస్తుంటారు, రాకపోతే వాళ్ళ ఫ్రీక్వెన్సీ డౌన్ అయిపోతుంది ఉంటుందండి. సో ఈవెన్ భగవద్గీతలో కూడా మీరు అనుకున్నది ఆకర్షించాలంటే ఏం చేయాలనేది ఈ ఆకర్షణ సిద్ధాంతంలో మనం మాట్లాడిపోయి రెండో వీడియో అండి. సో ఈ వీడియోలో ధనవంతులు అవ్వాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ మైండ్ సెట్ ఉండాలి? స్థితప్రజ్ఞత. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు అనమాట. సో నువ్వు ఏదైనా సాధించాలంటే, నువ్వు అనుకున్నది అవ్వాలి అంటే స్థితప్రజ్ఞత ఉండాలి. ఎమోషన్స్ అయిపోకూడదు. చాలామంది ఏంటంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరండి. 2-3 రోజులు బాగా హై ఎమోషన్తో ఉంటారు. అలా అనుకున్న గోల్ అవ్వలేదు అనుకోండి సార్, టార్గెట్ దగ్గర పడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే చూడండి, అప్పుడే భగవద్గీత చెప్పేశారు, నువ్వు ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే స్థితంగా ఉండు. నీ చుట్టూ చాలా జరుగుతుంటాయి, భయపడుతుంటుంటాయి, అప్పుడప్పుడు పరిస్థితులు పగబడుతుంటాయి. కానీ మనం ఆ మైండ్ ఏదైతే ఉందో సార్, ఆ స్టెబిలిటీని కోల్పోకూడదండి. సో ఒక్కసారి కోల్పోతే ఏమవుతుందంటే, మనకి ఇంతకుముందు మనం చెప్పాం, సో వజ్రం రాయిలాగా, రాయి వజ్రంలాగా కనిపిస్తుందండి. అయితే సో మీరు ఏదైనా సాధించాలంటే స్థితప్రజ్ఞత చాలా అవసరం. సో దీనికి నా 7 days ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మొన్న చాలామంది వీడియోస్ పెట్టారండి విపరీతంగా. సార్ మీ దగ్గరికి రాకముందు నెగిటివ్గా ఉన్నాం. ఒక క్లయింట్ అయితే అండి బెంగళూరు నుంచి, ఆవిడ ఒక మాట నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీ వీడియో లేకపోయి ఉంటే నేను ఈ పాటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. నాకు ఎలా అనిపించిందంటే సార్, నా వీడియో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందని. అందుకని నేను చేసే ప్రతి వీడియో అంటే సార్, ఒక్కొక్క వీడియోకి 2-3 గంటలు కూర్చుంటున్నానండి. ఎందుకంటే రాగాలు రాళ్ళను సైతం కదిలించగల మనిషి హృదయం అంతా అని ఒక మహాకవి అండి. శ్రీశ్రీ ఏమంటారంటే, ఇవి అక్షరాలు కాదు, మనిషి మెదడులను కదిలించే ఒక గొప్ప ముత్యాలు అన్నారండి. అలాగా ఒక్కోసారి మాటలు కూడా ప్లాస్టిబోల్గా అద్భుతంగా పనిచేస్తాయని ఆవిడ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అర్థమైంది సార్. సో ఇక్కడ ఏంటంటే స్థితప్రజ్ఞత గురించి నేను ఒక మంచి స్టోరీ చెప్తానండి. ఒకసారి గౌతమ బుద్ధుడు అందరికీ ఏదో ఉపదేశిస్తుంటే, అక్కడ పక్క నుంచి ఒక అతను వచ్చి, ఒక రాజు వచ్చి ఫస్ట్ తిట్టాడట, ఫుల్గా తిడుతుంటే గౌతమ బుద్ధుడు అసలు నవ్వుతున్నాడట. ఏమి రాజా, నేను తిడుతున్నాను, అసలు నీ ఫేస్లో ఏమీ మార్పు లేదనంటే, గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, నేను బుద్ధుడిగా మారకముందు నన్ను నువ్వు చూసుంటావు, కానీ ఇప్పుడు నేను బుద్ధుడిని, నాకు స్థితప్రజ్ఞత ఉంది అనేసి అన్నాడు. అప్పుడు వెంటనే ఆ రాజు అక్కడ పడిపోయి, క్షమించండి స్వామి, సో నాకు నిజంగా అంటే మీరు అందరూ ప్రజలు చెప్పారు, మీరు చాలా కరెక్ట్గా ఉంటారు, స్థిమితంగా ఉంటారని మిమ్మల్ని పరీక్షిద్దాం అనుకున్నాం, కానీ చాలా అద్భుతం అనేసి. అందువల్ల ఏంటంటే గౌతమ బుద్ధుడు కూడా స్థితప్రజ్ఞత గురించి చెప్పాడండి, మనసుని స్టెబిలిటీగా ఉంచుకోమని చెప్పేసి. సో ఇంకొకటి తీసుకుంటే అండి, అతను ఒక మాట అన్నాడు. గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, ఆ రాజు గౌతమ బుద్ధుని తిట్టిన తర్వాత, నేను ఇంత తిడుతున్నాను, నీకు బాధ అనిపించట్లేదా అనేసి అంటే, గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, నీరు ఎలాగైతే నిప్పుని తగలగానే నిప్పు ఆరిపోతుందో, అలా నీ మాటలు నా మైండ్కి తగలగానే అవి ఆరిపోయాయి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. పవర్ఫుల్. అసలు మన మైండ్ కూడా అలాగే ఉండాలండి. ఎందుకంటే బంధువులు ఉంటారు, పరిస్థితులు ఒక్కోసారి చాలా సిచ్యువేషన్స్ టైట్ అయిపోతుంటాయి. అప్పుడు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. సో మనం ఏం చేయాలంటే, ఎప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పిన మాటలు గుర్తించుకోవాలి. ఆ మాటలు మనకు తగలగానే మనం తాగే వాటర్ ప్యూరిఫైర్కే ఫిల్టర్స్ ఉంటాయండి. ఒక 10,000-20,000 రూపాయలు వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టర్స్ ఉండేటప్పుడు మన బ్రెయిన్కి ఫిల్టర్స్ ఉండాలా ఉండకూడదండి? ఉండాలి. కానీ చాలామందికి అసలు ఫిల్టర్స్ ఉండడం లేదు. చెడుని వేగంగా తీసేసుకుంటున్నారు, మంచిని ఫిల్టర్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతాన్ని వాడి విజయాన్ని సాధించాలండి. చాలామందికి అండి విజయం వచ్చే ముందు విఫలం వస్తుందట. విఫలం అంటే ఏంటంటే విజయాన్ని వాయిదా వేయడమే. విజయాన్ని వాయిదా వేయడమే విఫలం అండి. అండ్ ఇంకా తీసుకుంటే ఇది ఒక బుక్లో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారన్నమాట. వేరే అతని పుస్తకానికి అతను ముందు మాట రాశారు. ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు రాసిన ఆ ఫ్రంట్ పేజ్ నేను చదివాను, ముందు మాట అని. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన కొటేషన్ ఏంటంటే, ప్రపంచం పరాజయాన్ని మన్నిస్తుంది కానీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి వాళ్ళని క్షమించదు. నాకు ఎంత బాగా నచ్చింది తెలుసా అండి. ప్రపంచం అటండి ఓడిపోయారా క్షమిస్తుంది, కానీ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళని క్షమించుకోదటండి.
సో అందుకే యూనివర్స్ కూడా ఒకసారి అవకాశం ఇస్తుంది, 2 సార్లు అవకాశం ఇస్తుంది, చూస్తుంది, ఆ తర్వాత అవకాశం ఇవ్వదు. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తామంటే వాట్ యూ కాంట్ హ్యాండిల్ యూనివర్స్ వోంట్ గివ్ యూ అగైన్, మళ్ళీ ఇవ్వదు యూనివర్స్. ఆ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడైతే ఆ పుస్తకానికి ముందు మాట నాకు అందుకో బాగా నచ్చేసిందండి. కరెక్టే, ఓడిపోండి క్షమిస్తారు కానీ అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఒక ఇంటర్వ్యూలో అండి మీకు బిల్ గేట్స్ గారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇలాగే యాంకర్ ఆవిడ ఉంటే మీరు ఎలా సార్ ధనవంతుడు అయ్యారు అని యాంకర్ బిల్ గేట్స్ని అడిగితే వెంటనే బిల్ గేట్స్ ఏం చేశారంటే తన దీంట్లో బ్లేజర్లో ఉన్న ఒక చెక్ బుక్ తీసి అమ్మా ఇగో నీకు ఒక ఎంటీ చెక్ ఇస్తున్నా, నిజంగా జరిగిందండి, ఎంటీ చెక్ ఇస్తున్నా రాసుకో అంటే అబ్బాయి వద్దులేండి సార్, నేను ఏదో సరదాగా అడిగాను మీరు ఎలా ధనవంతుడు. లేదమ్మా నువ్వు రాసుకో, ప్రపంచం అత్యంత కుబేరుడు ఇస్తున్నాను తీసుకో అంటే అబ్బాయి వద్దులేండి అంటే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా లాస్ట్గా కావాలా వద్దా అంటే ఆవిడ అలా ఆలోచించి వద్దులేండి సార్ అంటే అప్పుడు బిల్ గేట్స్ ఏమో తెలిసింది, నేను నీ పొజిషన్లో ఉంటే, నేను నీ స్థానంలో ఉంటే వెంటనే చెక్ తీసుకుని నాకు ఎంత కావాలో అంత రాసేసుకుంటానమ్మా, ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది ప్రపంచ అత్యంత కుబేరుడు, నేను అలాంటి అవకాశాన్ని నేను వాడుకున్నాను కాబట్టి ఇలాంత ధనవంతుని అయ్యాను అన్నది. చూడండి బిల్ గేట్స్ ఎంత మాట అన్నారా. నేను ఏ అవకాశాన్నైనా వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తుపెట్టుకోండి, బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళు అవకాశాలు వాడుకుంటున్నారండి. సో అయితే ఇక్కడ చూడండి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నామండి, ఇండియా ఈజ్ డెవలపింగ్ అంటారు తాతలు ముత్తాతలు, ఇప్పుడు పిల్లలందరూ చదువుకున్న ఇండియా ఈజ్ డెవలపింగ్ అంటే పుస్తకాలు మారిపోతున్నాయి కానీ అందులో ఉన్న అక్షరాలు మాత్రం మారట్లేదు. సో అదే సింగపూర్, మలేషియా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యుఎస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్. ఎందుకనంటే నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక ఫాదర్ అటండి తను వర్క్ చేసుకుంటుంటే సడన్గా ఒక అబ్బాయి నాన్న అంటే ఉండరా ఆఫీస్ వర్క్ ఉంది వెయిట్ ఇప్పుడు అని అంటే నాన్న ప్లీజ్ నన్ను ఆడుకుని అంటే మనం ఏం చేస్తాం ఆ టైంలో ఏదో ఒక వాళ్ళు డైవర్ట్ చేస్తాం. అలా ఫాదర్ ఏం చేశారంటే ఒక ప్రపంచ పటం ఇచ్చేసి ఒరే నాన్న ఒక పని చేయి, ఇగో ఈ ప్రపంచ పటం నీకు ఇస్తున్నా కానీ దాన్ని చింపేసి పిల్లల్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చింపేసి ఆ చేతిలో పెట్టి ఇగో ఈ ప్రపంచ పటాన్ని అంతా నువ్వు అంటించేయి, అప్పుడు నువ్వు వచ్చేయి, అప్పుడు మన ఇద్దరు ఆడుకున్నారా అనేసి అన్నాడు. ఈలోపు ఫాదర్ ఏమనుకుంటే నా వర్క్ అయిపోతుంది, ఆ పిల్లవాడు మన అంటించలేడు అనుకున్నాడట. సరే ఫాదర్కి 3 గంటలు వర్క్ ఉంది సార్, 3 గంటలు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మీటింగ్ ఉందన్నమాట. మనోడు ఏం చేసినట్టే పిల్లడు కరెక్ట్గా 1 అవర్కి నాన్న అనుకుని వచ్చేది. ఏరా వచ్చావు అని అంటే అయిపోయింది, ఇది అప్పుడే అంటించావు ప్రపంచ పటం అంటించానంటే ఫాదర్కి చూపించంటే చూపిస్తే చాలా అద్భుతంగా అంటించాడండి అబ్బాయి. ఇది ఎలాగంటించాడురా, ఎలాగంటించారా నన్ను కొత్తదేం తెచ్చినంటే చూడు అంటించే ఉంది, ఎలాగంటించావు చెప్పరా అంటే నాన్న ఇప్పుడు పద ఆడుకుంటే ఒరే నేను ఆడుకుంటాను రా ముందు చెప్పరా అని అంటే అబ్బాయి ఏం చెప్పాడంటే నాన్న ఎలాగంటించాను తెలుసా, వెనకాతల టెండూల్కర్ బొమ్మ ఉంది నాన్న, వెనకాతల టెండూల్కర్ బొమ్మ ఉంది ప్రపంచ పటం వెనకాతల, నేను టెండూల్కర్ని అంటించాను, ముందుకు ప్రపంచ పటం అంటికిపోయింది. అంటే ఈ స్టోరీ ఏం చెప్తుందంటే మనల్ని మనం బాగు చేసుకుంటే, మనల్ని మనం సరిదిద్దుకుని అంటించుకుంటే ప్రపంచాన్ని బాగు చేసిన వాళ్ళని అవుతాం. ప్రపంచానికి ఏదైనా చేయాలంటే ఫస్ట్ మనకు మనం చేయాలి, ప్రపంచాన్ని బాగు చేయాలంటే ముందు మనల్ని మనం బాగు చేసుకోవాలి, సమాజాన్ని బాగు చేయాలి. ఎందుకంటే అండి ఆ సమాజంలోనే మన పిల్లలు పెరుగుతారు. చాలామందిని అడుగుతారు ఎందుకు అన్ని వీడియోస్ చేస్తున్నావు అంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలండి. నా ఫ్రెండ్ అడిగాడు ఎందుకురా నీకు అంత మార్పు అని అంటే రేపొద్దున అదే సమాజంలో మన పిల్లలు పెరుగుతారు. సో మనం ఉండకపోవచ్చు కానీ మన పిల్లలు ఉంటారు రేపొద్దున మన తర్వాత. సో ఆ సమాజం బాగుంటే మన పిల్లలు కూడా బాగుంటారు. అందుకే ఏంటంటే ఎప్పుడు కూడా మన సమాజం గురించి ఆలోచించాలండి. ఆకర్షితం చెప్పేది అదే, నువ్వు బాగు చేసుకుంటే ప్రపంచం ఆటోమేటిక్గా బాగా అయిపోద్ది. అవును. సో ఎప్పుడైతే బాగు చేసుకుంటా ప్రపంచంలో మొత్తం అందరూ కూడా మనకి సలాం కొడతారండి. సో రజనీకాంత్ గారు ఎప్పుడు అంటుంటారు అనమాట. అందుకే అతను ఎప్పుడు ఫ్యాన్స్కి ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ వల్లే మనం ఉన్నామని చెప్పేసి. అండ్ అదేవిధంగా అండి ఒక స్టోరీ చెప్తాను. ఒకరోజు అందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారట. గాలిపటాలు ఎగరేస్తుంటే ఇక్కడ అందరూ కొట్టుకుంటున్నారు, నా వల్ల ఎగురుతుంది నా వల్ల ఎగురుతుందని. గాలిపటం అన్నదట లేదు లేదు నా వల్ల ఎగురుతుంది, దారం అన్నదట నా వల్ల ఎగురుతుందని, గాలి చిన్నదట నా వల్ల ఎగురుతుందని. ఇప్పుడు వీళ్ళకి అందరికి అర్థం కాలేదు ఎవరి వల్ల అసలు గాలిపటం ఎగురుతుంది అంటే ఆకాశంలో నుంచి ఒక పిలుపు వచ్చిందట, దేవుడి పిలుపు, మనందరం కలిపి ఎగరేస్తున్నాం నాయన అంటే. ఈ సమాజాన్ని ఎవరు మారుస్తున్నారంటే మనందరం కలిపి మారుస్తున్నామండి. సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సమిష్టి కృషి చేయాలి. సో అప్పుడు మనం సమాజం బాగుంటే మనం కూడా బాగుంటాం. సో ఇక్కడ ఒక స్టోరీ చెప్తానండి. అందరూ కూడా ఈరోజు బయట సొసైటీలో ఏమైపోయిందంటే నెగిటివిటీ బాగా పెరిగిపోయింది విపరీతంగా. ఒకప్పుడు అంటే మనం రీసెంట్గా నాని గారు ఒక వీడియోలో ఒకప్పుడు 10 మందిలో ఒకరిద్దరు డిసప్పాయింట్ చేసేవారు, డిస్కరేజ్ చేసేవారు. ఇప్పుడు ఏమైందో తెలియదు, నాని గారు హీరో నాని స్టేజ్ మీద మాట్లాడారు,
10 మందిలో 8 మందిని డిస్కరేజ్ చేస్తున్నారు. అసలు ఆ సమాజం ఎట్టిపోతుందో నాకు అర్థం కాదు. ఎడ్యుకేటెడ్ పీపుల్ పెరుగుతున్నారు కానీ నెగిటివ్ పీపుల్ ఇంకా భయంకరంగా పెరిగిపోతున్నారు అనేసి. సో దాని గురించి ఒక స్టోరీ చెప్తానండి. ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది మీరు నెగిటివ్గా ఏది ఆలోచించద్దు. దీని గురించి ఒక స్టోరీ ఏంటంటే, ఒకరోజు ఒక ఊర్లో ఒక రాజ్యంలో రాజు ఉన్నాడండి. రాజు ఉంటే చాలా బాగా పరిపాలిస్తాడు, అంతా బాగుంటే పక్కనున్న ఊర్లో రాజులు ఎలాగైనా ఆ రాజ్యంలో కలతలు పెట్టాలని చెప్పేసి మత కలహాలు, రకరకాల కలతలన్నీ పెట్టారండి. పెడితే ఏం చేయాలో అర్థం కాలేదు రాజుకి. మంత్రిని పిలిచి, ఏం చేద్దాం మంత్రి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు మొత్తం రాజ్యం అంతా ఏంటి ఎలాగైపోతుందంటే, అప్పుడు మంత్రి గారు ఆలోచించి, రాజా నాకు ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పేసి అతను ఏం చేస్తారంటే ఒక పెద్ద వింత గాజు పెట్టి తెప్పిస్తారండి. ఇది వింత గాజు పెట్టే. అప్పుడు రాజుగారు ఏమి మొత్తం అంతా కూడా ప్రచారం చేస్తారంటే, మీలో ఊర్లో అంతా అశాంతి పెరిగిపోయింది, ఎవరి అశాంతికి కారణమో తెలియదు, ఒకసారి అందరూ వచ్చి వింత గాజు పెట్టిలో చూడండి, మీలో మార్పు వస్తుందంటే ఎవరు నమ్మలే, ఊరుకోండి అని చెప్పేసి. అయితే అందరూ కొంతమంది సరే చూద్దాం వెళ్దాం అని చెప్పేసి వెళ్ళారటండి. వెళితే ఈ గాజు పెట్టిలోకి వెళ్ళి చూసిన వాళ్ళందరూ కూడా మారిపోతున్నారండి. బయటకు వచ్చి ఏంట్రా అనేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరే పద 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 అని అందరూ ఒక్కొక్కరు వెళ్ళారండి. వెళితే ఏమైందంటే ఆ గాజు పెట్టిలోకి చూస్తాట 2 రకాల మనుషులు కనిపిస్తున్నారట. ఒకటి ఏంటంటే ప్రతి మనిషి 2 రకాల మనుషులు ఉంటారండి. ఇందాక కూడా మనం అసలైన నిన్ను బయటికి తీయడమే ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది. ఆ గాజు పెట్టిలాట ఒకడు మన వెళ్ళి చూడగానే ఒకడు అందులో ఉన్న నెగిటివ్ పర్సన్ కనిపిస్తున్నాడట, పాజిటివ్ పర్సన్ కనిపిస్తున్నాడట. పాజిటివ్ పర్సన్ అంటున్నాడట, నన్ను బయటికి తీయు అని చెప్పేసి. అరే నాలో పాజిటివ్ పర్సన్ ఉండిపోయాడా అని చెప్పేసి అందరూ అనుకొని నెగిటివ్ పర్సన్ గురించి వదిలేసి అందరూ బయటికి వెళ్ళి పాజిటివ్గా ఈ వింత గాజు పెట్టే, అంటే మిమ్మల్ని మీకు పాజిటివ్గా చూపించే ఈ గాజు పెట్టే లా ఆఫ్ అట్రాక్షన్ అండి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది, మిమ్మల్ని మీరు పాజిటివ్గా చేస్తుంది. 7 రోజుల కోర్సులు అండి. నేను చేసేది ఏంటంటే వాళ్ళని పూర్తిగా హై ఎనర్జీకి తీసుకెళ్ళి పాజిటివ్. ఒక్కొక్కరికి మనీ అండి ఎలా వస్తుందంటే, ప్రతి ఒక్కరు నా క్లాస్లో మనీ మ్యాగ్నెట్స్ అయిపోతున్నారు అందరూ కూడా. అసలు మొన్న ఒక మేడంకి 57 లక్షలు వచ్చింది సార్. 57 లక్షలు. నిన్న ఒక సత్య మేడం చెప్పేసి రాజమండ్రి నుంచి అండి, నేను గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేయించాను. ఆవిడ నిన్న నాకు మెసేజ్ పెట్టింది, సార్ మేము వెళ్తున్న ఆటో తిరగబడిపోయింది, మేము ఆటో వెళ్తున్నప్పుడు మీరు చెప్పిన గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ దానివల్ల నేను సేవ్ అయ్యాను సార్, ఈరోజు నా లైఫ్ కాపాడింది అని చెప్పేసి. నేను అసలు చూసారా సార్, గ్రాటిట్యూడ్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుందో. దిస్ ఇస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో ఈసారి 7 రోజుల కోర్సులో కూడా సార్ ఇంకా కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి యాడ్ చేస్తున్నాను. ఈ గాజు పెట్టెలోకి చూడాలంటే జూమ్లోకి రండి. సో డెఫినెట్లీ డెఫినెట్గా ఎనీవేస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. ఎందుకంటే నెగిటివ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పాజిటివ్లోకి వెళ్ళాలి అని అంటే ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే సాధ్యం. 100% సార్. ఎంత పాజిటివ్ అని అంటే ఒకసారి మెడిటేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెగిటివ్ ఎలా ఫిల్టర్ అయిపోతూ ఉంటుందో లా ఆఫ్ అట్రాక్షన్లోకి వచ్చేటప్పుడు కూడా మైండ్ సెట్ అలానే ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. అది ఎవరు అనుభవించగలుగుతారు అని అంటే దాని రిజల్ట్ని చూడాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అన్వర్ గారి క్లాస్కి ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సో క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంది? సో 7 రోజులు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ చాలామంది అడుగుతున్నారు. ఇది ఆన్లైన్లో ఉంటుందండి. ఆన్లైన్లో December 26 నుంచి టోటల్ 7 days క్లాసెస్ అండి. ఈసారి December 26 ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మీరు చాలా న్యూ ఇయర్స్ చూశారు, కానీ ఈ సెషన్కి వస్తే అండి 2024 ఒక మహా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే జీవితంలో మీ లైఫ్లో ఏదైనా బెస్ట్ డెసిషన్ తీసుకునేది ఏదైనా ఉంది ఇంతవరకు అంటే December 26 రాసి పెట్టుకోండి మీ డైరీలో. మీ జీవితాన్ని మార్చేసి ఏదైనా రోజు ఉందంటే అది December 26. ఎందుకంటే ఈ సెషన్స్కి వచ్చి చాలామంది అండి మిరాకిల్స్ చేస్తున్నారు. సో మనీ మ్యాగ్నెట్స్ అయిపోతున్నారు, కష్టాల నుంచి బయటకు వస్తున్నారు. అండ్ మీ లైఫ్ని ఒక అద్భుతంగా 2024లో ఒక మిరాకిల్ లైఫ్ బతకాలనుకుంటే ఈ 7 రోజుల క్లాస్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అద్భుతాలు చేయాలనుకుంటే క్లాసెస్కి రండి, చూడాలనుకుంటే మీ ఇష్టం. అండ్ మామూలు కాదు, ఒక హై ఎనర్జీ, ఒక హై జోష్తో. అండ్ మనీ డ్యాన్స్ కూడా ఉంటుందండి. మామూలుగా చాలా సార్ ఇందులోనే ఇంత గొప్ప విషయం ఉందనే విషయం తెలుసుకోలేకపోతున్నానని చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రూఫ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఉన్న ఎనర్జీని అన్బ్లాక్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, లా ఆఫ్ అట్రాక్షన్. మామూలు కాదు. 2024 మీరు ఒక అత్యంత ధనవంతులు అవ్వాలంటే ఈ December 26 ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా రండి. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ డిసెంబర్ 26 కానీ మీరు వారం రోజులు క్లాసెస్కి వస్తే అండి ఎలా ఉంటుందంటే 2024 ఆగస్టు 15 దేశమంతా స్వతంత్రం మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటే మీ ఇంట్లో మీ సెలబ్రేషన్స్ ఏముంటాయి తెలుసా? మీరు ఫైనాన్షియల్ మీ ఫ్యామిలీ ఫస్ట్ మిలియనర్ మీరు అవ్వాలనుకుంటే మీ లైఫ్లో ఎంతవరకు చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు, కానీ ఈ 2024 ఆగస్టు 15 మీరు చేసుకున్న సెలబ్రేషన్ ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో దానికి కావాలంటే డిసెంబర్ 26 తప్పకుండా రండి. మిరాకిల్స్ అంటే నేను చూపిస్తా 100%. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా బయటికి మా తాడేసి కాదు క్రేన్తో సహా లాగేస్తానండి బయటికి. ఇది నా మీద నాకున్న లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం. గ్రేట్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ డిసెంబర్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనీ అట్రాక్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ డిసెంబర్ 26 నుంచి ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఈవెంట్లో ఇదే క్లాసు ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.